తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన టెండర్ల వ్యవహారంలో వైకాపా రాజ్యసభ సభ్యుడు టీటీడీ పూర్వ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అప్పటి పీఏ చిన్నప్పన్న జోక్యం చేసుకున్నారని సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ పీఎస్పీ సురేష్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. నకిలీ నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా తదితర డైరీల నుంచి చిన్నప్పన్న కిలోకు 25 రూపాయల చొప్పున కమిషన్ డిమాండ్ చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. హవాలా మార్గంలో చిన్నప్పన్నకు వివిధ సందర్భాల్లో సొమ్ము చేరిందని తెలిపారు. కోట్లాది రూపాయల బ్యాంకు లావాదేవీలు నిర్వహించారన్నారు. 2019 నుంచి 2024 మధ్యలో ఢిల్లీలోని ఏపీ భవన్లో అప్పన్న లైజనింగ్ ఆఫీసర్గా పనిచేశారని, అంతకుముందు సుబ్బారెడ్డికి పీఏగా వ్యవహరించారని తెలిపారు. ఎవరి ప్రోద్బలంతో ఆయన కమిషన్ వసూలు చేశారో తేల్చాల్సి ఉందన్న కారణంతో హైకోర్టు అప్పన్న బెయిల్ పిటిషన్ను గతంలో ఒకసారి కొట్టేసిందని గుర్తు చేశారు. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకుండానే ప్రస్తుత పిటిషన్ వేశారని పేర్కొంటూ దానిని కొట్టివేయాలని కోరారు. గురువారం జరిగిన విచారణలో అప్పన్న బెయిల్ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రకటించారు. అంతకుముందు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సి నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ నెయ్యి సరఫరా టెండర్లతో అప్పన్నకు సంబంధం లేదని అన్నారు. నెయ్యి సరఫరా చేసిన నిందితులందరూ ఇప్పటికే బెయిల్ పొందారని వాదించారు. 87 రోజుల నుంచి పిటిషనర్ జైల్లో ఉన్నారని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు.